భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుడుతూ రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు తన సామర్థ్యాన్ని మరొకసారి చాటుకుంది. రాజస్థాన్లోని కోటా, నాట్గా సెక్షన్ల మధ్య నిర్వహించిన హై స్పీడ్ ట్రయల్లో ఈ రైలు గంటకి 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. కేవలం వేగాన్నే కాకుండా రైలు ప్రయాణంలో ఉండే స్థిరత్వాన్ని కూడా నిరూపించడానికి రైల్వే శాఖ వాటర్ టెస్ట్ నిర్వహించింది. దానికి సంబంధించిన వీడియోని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వందే భారత్ స్లీపర్ రైలు తన గరిష్ట వేగం వద్ద ప్రయాణిస్తున్న సమయంలో కూడా దాని లోపల ఉంచిన నీటి గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వందే భారత్ స్లీపర్ కొత్త రకం టెక్నాలజీకి ఇదే నిదర్శనమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రయాణికులు నిద్రించే సమయంలో ఎలాంటి కుదుపులు లేకుండా అత్యంత ప్రశాంతమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్లీపర్ రైలు వెర్షన్ ని రూపొందించినట్లుగా తెలియజేశారు. ఈ స్లీపర్ రైల్లో మొత్తం 16 కోచ్లు ఉన్నాయి. వీటిని విలాసవంతమైన సౌకర్యాలతో అత్యాధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దారు. ప్రయాణికుల కోసం 11th ఏసీ, 4th ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం స్వదేశీ టెక్నాలజీ అయిన కవచ్ వ్యవస్థని, విమాన తరహాలో బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ లైటింగ్ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలని ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో ఏర్పాటు చేయడం జరిగింది. బెంగళూరులోని బిఈఎంఎల్ సంస్థ, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ సంయుక్తంగా ఈ వందే భారత్ స్లీపర్ రైల్ని అభివృద్ధి చేశారు. సుదూర ప్రాంతాల రాత్రి ప్రయాణాల కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్న ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లు అతి త్వరలోనే సామాన్య ప్రయాణికులకి అందుబాటులోకి రానున్నాయి. మొదట్లో ఢిల్లీ, ముంబై, ఢిల్లీ, పాట్నా వంటి రద్దీ మార్గాలలో ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లని నడిపే అవకాశం ఉంది. రాజధాని ఎక్స్ప్రెస్ కంటే తక్కువ సమయంలో గమ్య స్థానాలకి చేరటంతో పాటు అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని ఈ రైళ్లు అందించబోతున్నాయి.